ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 160 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 161వ నామము నిరహంకార అంటే చైతన్య స్వరూపమయి అగు దేవి అహంకార రహితమైనది, అహంకారము తాకనట్టిది, అహంకారమును జయించినట్టిది, అహంకారమును శూన్యముగా కలిగినది. అహంకార రహిత చైతన్య స్వరూపమే దేవి యొక్క రూపము. 162వ నామము నిర్మోహ అంటే లోక స్వరూపమే తనుగా కలిగిన జగన్మాత లోకమునందు జరుగు కార్యములకు ఏ విధముగాను చిత్త విభ్రాంతిని పొందదు, చిత్త విభ్రాంతిని జయించినట్టిది. 163వ నామము మోహనాశిని అంటే మోహమును నశింపచేయునది. ఇహమునందు దేహమునందు గల మోహమును నశింపచేసి పరబ్రహ్మ ఒక్కటే శాశ్వతమని పరబ్రహ్మ స్వరూపమును కాంచుటయే బ్రహ్మానందమును కలిగించునని బ్రహ్మజ్ఞానమును అందించునది. 164 నామం నిర్మమ అంటే ఈ బ్రహ్మాండమునందు సకలము తానై ఉన్న ఆ దేవికి దేని ఎందును మమకారము ఉండజాలదు. నాది అన్న భావము ఏదియును కలిగి ఉండదు. 165వ నామము మమతాహంత్రి అంటే మమకార రహితురాలైనటువంటి ఆ జగన్మాత తన భక్తుల మనస్సు నందు గల మమకారమును నాది అన్న భావమును కూడా హరించి పరబ్రహ్మము కూర్చి జ్ఞానమును ఇచ్చునట్టిది. 166వ నామము నిష్పాప అంటే పాపము అనే భావన అంటనట్టిది, అట్టి భావన చేత మలినము కానటువంటిది. 167వ నామము పాపనాశిని అంటే పాపములను నాశనము చేయనట్టిది, సకల లోకములను రక్షించు శ్రీ మాత తన నామమును నిష్కల్మష మనస్సుతో జపించు భక్తుల యొక్క పాపములను హరించి వారికి మోక్షమును ప్రసాదించు కరుణాస్వరూపమయి తన భక్తులను పాపరహితులుగా చేయు శక్తి స్వరూపిణి. 168వ నామము నిష్క్రోధ అంటే క్రోధము కోపము లేనటువంటిది, నిరాకార స్వరూపురాలు, ఈ బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్నది. ఆ దేవి కోపమును జయించినట్టిది. ఎందుచేతననగా శ్రీమాత ద్వేషింప తగినది ఏది ఈ జగత్తు నందు లేదు. 169వ నామం క్రోధశమని అంటే క్రోధము కోపమును శమింప చేయునది. తనను ఆశ్రయించు భక్తుల యందు కల క్రోధమును శమింపచేయునది, వారిలోని క్రోధమును నశింపచేయునది. 170వ నామము నిర్లోభ లోభ గుణము లేనట్టిది, ఈ జగత్తునకు మూలాధారమైనటువంటి శ్రీ మాతకు దేనియందుగాని ఆసక్తి లేక ఉండును. తన భక్తులకు వరదాయిని అయిన కామితములను కురిపించు సుగుణము కలిగి ఉన్నది. 171వ నామం లోభనాశిని అంటే నిర్లోభ అయి ఉన్నటువంటి ఆ దేవి తన భక్తుల యందుగల లోభగుణము నశింపచేసి వారిని ఆశారహితులుగా చేయును. 172వ నామం నిస్సంశయ అంటే సంశయములను లేనట్టిది, ఈ బ్రహ్మాండమునందు పరబ్రహ్మ స్వరూపమగు శ్రీమాత సంశయరహితురాలు, ఎట్టి సంశయములను ఆమె ఎందు తావులేదు. సర్వ సంశయములకు మూలమును ఆమెకు ఎరుగును, అందులకే నిస్సంశయముగా ఆ దేవి వెలుగొందుచున్నది. 173వ నామము సంశయజ్ఞి అంటే సంశయములను హరించునది, సర్వ సంశయములకు మూలములు
ఎరిగిన తనని ధ్యానించు భక్తుల మనస్సునందు కలుగు సంశయములను హరించి వారిని సంశయరహితులుగా చేయనట్టి శక్తి స్వరూపిణి. 174వ నామం నిర్భయ. ఆవిర్భవము పుట్టుక లేనటువంటిది, ఆది పుట్టుక అనే మూలము లేనటువంటిది నా తల్లి జగన్మాత. ఈ బ్రహ్మాండమునకు మూలమే తానై ఉన్నటువంటి శ్రీ మాతకు పుట్టుక అనే భావము లేదు. 175వ నామము అంటే భవనాశిని. అంటే సంసారమనిడి మాయ నుండి తనను ఆశ్రయించిన భక్తులను తప్పించి రక్షింపునది. ఆ మాయనందు ఉండునటువంటి సకల భావనల నుండి తప్పించి వారికి మోక్ష మార్గమును ప్రసాదించినది. 176వ నామం నిర్వికల్ప. వికల్పములు రహితురాలు. వికల్పమనగా లేని వస్తువు లేదా పదార్థములను శబ్దము చేత అపదార్థము లేదా వస్తువు యొక్క గుణ గణాలను స్వరూప స్వభావాలను బోధించినటువంటి జ్ఞానము. అనగా అసత్యమును కూడా శబ్దము చేత సత్యముగా నిరూపించినటువంటి జ్ఞానము. కానీ ఇక్కడ దేవి పరమాత్మ స్వరూపమై ఈ సమస్త బ్రహ్మాండమునందు అంతర్యామిగా వెలుగొందుచున్నది. తను నిర్వికల్ప అగుచున్నది. 177 నామం నిరాబాధ. అంటే సంశయము లేనట్టిది, ఆవిర్భవము లేనట్టిది అగు భవనాశిని అయిన దేవి నిరాబాధ. అనగా ఏ విధమైనటువంటి బాధలచే బాధింపబడినది, బాధలను జయించినట్టిది, బాధ రహితముగా వెలుగొందునది అని అర్థము. 178వ నామం నిర్భేద. అంటే భేదములను లేనటువంటిది అని అర్థం. సకల జగత్తునందు దేవి యొక్క శక్తి పోలునటువంటి శక్తి ఏదియూ లేనే లేదు. కనుక భేద భావమునకు ఆస్కారము లేనే లేదు. అందుచేత దేవి భేద భావమును జయించినట్టిది, భేద రహితముగా వెలుగొందుచున్నట్టిది. 179వ నామం భేదనాశిని. అంటే వరాల కల్పవల్లి. సకల జనులకు పరబ్రహ్మ స్వరూపమై ఈ బ్రహ్మాండమునకు ఆది దేవతయి వెలుగొందుచున్నదేవి. తనను ఆశ్రయించిన భక్తుల మనస్సు నందుగల భేద భావమును జ్ఞానము చేత నశింపచేసి జీవాత్మ పరమాత్మ ఏకమేనన్న భావన కలుగజేయునది. 180వ నామము నిర్నాశ్య. అంటే నిర్నాశ్య అనగా నాశనము చేయనటువంటిది, సకల శక్తి సంపన్నురాలు. మూలమునకు మూలము అయినటువంటి దేవికి ఆది మధ్యము అంతములు ఏమీయూ లేవు. అందుచేత నాశనము జయించినట్టిది, నాశన రహితముగా వెలుగొందుచున్నది. 181వ నామము మృత్యుమదని. అంటే మృత్యువును మదించినది అని అర్థము. నిత్యము మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా తమ నామమును జపించు భక్తులకు మృత్యు భయమును పోగొట్టి అమృతము వంటి మోక్ష ప్రాప్తిని సంప్రాప్తింపచేయునది. దేహమునకు కలుగు మృత్యు భావనము ఆత్మకు కలుగదనే తత్వమును తెలియచెప్పునది. 182వ నామము నిష్క్రియ. అంటే క్రియా రహితురాలు. శాస్త్రములందు వేదము ధర్మములు చెప్పబడినవి. ఇవి గురు శిష్యుల పరంపరచే ఆచారముగా వర్ధిల్లుతున్నాయని ఇంతకు ముందు నామములందు చెప్పుకొని ఉన్నాము. శాస్త్రములందు చేయవలసినవి చేయకూడనివి చెప్పుట జరిగినది. అటువంటి క్రియలు ఏమీ దేవికి అంటవు. కనుక క్రియారహితురాలని గ్రహింపవచ్చును. 183వ నామము నిష్పరిగ్రహ. అంటే పరిజనములను లేనటువంటిది లేదా పరిజనన రహితము అయినది అని అర్థము. 184వ నామము నిస్తుల. అంటే సకల జగన్మాత అగు దేవికి పోలికలు గాని ఉదాహరణతో గాని
పోల్చితగ్గ మరి యొక్క శక్తి ఈ జగత్తునందు వేరేదియూ లేదు. 185వ నామము నీల చికుర అంటే నల్లని కేశములని కలిగి ఉన్నది అని అర్థము. ఇంతకు ముందు నామములనందు కూడా ఈ అర్థము గోచరించును. ఈ భావన ఆ దేవిని స్తుతించుటకు కూర్చుకున్నది. 186వ నామం నిరపాయ అంటే అపాయ రహితము అయినది లేదా అపాయములను జయించినట్టిది. సకల జీవరాశులకు కలుగు భయములను అపాయములను తొలగించినట్టి శ్రీదేవికి అపాయములు కలుగుట సాధ్యమా? ఇక్కడ ఆ దేవి యొక్క శక్తి సామర్థ్యములను తెలియచెప్పుటకు విఘ్నులైన వారు నిరపాయ అను స్తుతిని కూర్చియున్నారు. 187వ నామము నిరత్యయ అంటే నిస్తులామయి అయినటువంటి జగన్మాత నిరతయామయి అనగా నాశనము శిక్షింపబడుట దోషములు పాపములు అంటనట్టిది, వీటన్నింటినీ జయించినట్టిది, ఈ భావముల రహితమైనట్టిది అని అర్థము. 188 నామము దుర్లభ అంటే పొంద సఖ్యము కానిదని అర్థము. నిర్వికార రూపమై అయినటువంటి ఆ దేవిని పొందుట యోగులకు సైతము దుర్లభం అని ఈ నామము యొక్క భావన. 189వ నామము దుర్గమ దుర్లభమై అయినటువంటి జగన్మాత దుర్గమ అనగా తెలియ సఖ్యము కానిది లేదు. ఎవ్వరికి పట్టుబడినటువంటిది అని ఈ నామం యొక్క భావన. లేదా దుర్గముడను రాక్షసుని నశింపజేసినది అని భావమును. 190వ నామము దుర్గా అంటే దుర్గముడను రాక్షసుని సంహరించినది. ఆ రాక్షసుని వలన ఇంద్రాది దేవతలకు కలిగిన భయమును పోగొట్టినది. దుర్గముడి సంహారం చేత దుర్గా అను నామముతో వర్ధిల్లినది అని ఈ నామము యొక్క భావము. 190 నామములు అర్థం తెలుసుకున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.